విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఓకే. కానీ బలగం మధు గారు చూస్తే డిఫరెంట్ గా ఉన్నారు. ఇప్పుడేమో గడ్డం అంతా చేసుకున్నారు. క్యారెక్టరా లేకుంటే ఏమైనా దీక్ష చేస్తున్నారా? సార్ నేను యాక్టర్ని, నాకు ఎలాంటి రోల్స్ వస్తే అందులోకి మారాలి. ఓకే. సో శరీరం ఒక్కటే ఉంటుంది, పాత్రలు వేరు వేరు. ఎన్ని రకాల పాత్రలు వస్తే దాని తగ్గట్టుగా మారాల్సి ఉంటాయి. సో కొందరు జుట్టు అడుగుతారు, కొందరు గడ్డం అడుగుతారు, కొందరు సన్నగా అడుగుతారు, కొందరు లావు కావాలంటారు, కొందరు మజిల్ కావాలంటారు. సో డైరెక్టర్ ఊహలో బతికేటువంటి అవకాశం మాకు దొరకడం మీ అదృష్టంగా భావిస్తాం. సో ఇప్పుడు వచ్చేటువంటి సినిమాల లోపల వచ్చే ప్రాజెక్ట్స్ 4-5 ఉన్నాయి. వాళ్ళకి గడ్డం కావాలన్నారు, గడ్డం పెంచడం. న్యాచురల్ సార్ పెట్టొచ్చు కదా విగ్, సార్ ఆర్టిఫిషియల్ ఉంటుంది సార్. సో ఓకే రైట్. సో కొంచెం పొడుగు జుట్టు కావాలి సార్, ఓకే రైట్. సో మాకు ఇలాంటి యాస్. సో పాత్ర కోసం పరితపించడం తప్పించేసి స్పెసిఫిక్ గా మా పర్సనల్ ప్యాషన్ ఏం లేదు. ఓకే. కానీ గుర్తుపట్టడం కష్టమవుతుంది కదా సార్, మీరేనా బలగం మధు గారు అన్నట్టు అయిపోతుంది గడ్డం ఎక్కువ ఉంటే. అంటే కదా నేను మైమ్ చేసేటప్పుడు నేను మీకు చెప్తాను, ఐఎమ్ 48 years నా, 48 ఏళ్ళు నాకు. నేను 37 సంవత్సరాల వరకు గడ్డ మీసం లేదు నాకు. ఎందుకంటే నేను మైమ్కి నేను క్లీన్ షేవ్ ఉండేది. నా ఆర్ట్కి అవసరం ఉంది, నేను అలాగే బతికిన. సో ఆకాశవాణికి కొంచెం గడ్డం కావాలన్నారు, గడ్డం పెంచిన. తర్వాత వేరే సినిమాకి కూడా ఏది గాలి సంపత్ అనే మూవీకి విలన్గా చేశా. రాజేంద్ర ప్రసాద్ గారికి మైమ్ నేర్పించా, మైమ్ నేర్పించా. అందులో ఒక 5 minutes మైమ్ ఉంటుంది, దాన్ని కంపోజ్ చేసింది నేనే, నా థీమే. సో దానికి గడ్డం కావాలన్నారు, గడ్డం ఉంది. సో పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అండ్ గుర్తుపట్టకపోవడం అనేది సంబంధం లేదు. నేను పాత్ర చేయడమే. నన్ను గుర్తుపట్టాల్సింది నన్ను చెక్కేటువంటి దర్శకులు. నా లోపల వాళ్ళు ఏం చెక్కాలనుకుంటున్నారు, వాళ్ళకి తగ్గ శిలగా నేను ఉన్నానా లేదా, అంతే. సో ఆ తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ జనాలను గుర్తుపడతారా లేదా అనేది సెకండరీ. నేను పాత్రకు పనికొస్తానా లేదా అంతవరకే నా పని. ఆ తర్వాత దేవాదేవి, మన కర్తవ్యం అంతే. ఇండస్ట్రీకి వచ్చి ఏం నేర్చుకున్నారు సార్? మీకు ఏం నేర్పించింది ఇండస్ట్రీ? కొన్ని ఉంటాయి, మంచి ఉంటుంది, చెడు ఉంటుంది ఇండస్ట్రీ అన్నప్పుడు. నేను ఐఎమ్ వెరీ సిన్సియర్లీ ఐఎమ్ సేయింగ్ వన్స్ అగైన్, నాకు ఓన్లీ నాకు కనబడేది ఏంటి తెలుసా అండి, నేను ఒక మంచి దర్శకుడి వేటలో ఉంటాను అంతే, అంతకుమించి నాకు ఇంకేం కనబడదు. అండ్ ఇంకోటి ఏంటంటే నేను వాళ్ళ కథ లోపల నేను ఏమర్చుకోవాలంటే నేనేం చేయాలి, ఆ రెండే కనబడుతుండే నాకు. నేను హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను, అండ్ కలరిపైట్ మార్షల్ ఆర్ట్స్ వచ్చు సార్, నాకు ఇవ్వచ్చు అంటే, లేదు బక్కగా కావాలంటే దొడ్డుగా ఏవో సంథింగ్ ఉంటాయి అనుకో రిక్వైర్మెంట్, అది నేను చేయగలుగుతానా, చేస్తానా లేదా, అదే ఆలోచనలు ఉంటాయి. సో నన్ను నేను చెక్కుకోవడం అనేటువంటి ప్రయత్నాలు ఉంటాయి తప్పించేసి ఇంకేముంటాయి. ఎవడు వెళ్ళి కలవడం ఉంటుంది, వద్దంటారు, పోమంటారు, రమ్మంటారు, ఇవన్నీ వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి ఉంటుంది. మీరే నన్ను ఇంటర్వ్యూ అడిగారు, ఆ టైం నాకు వీలవుతుంది లేదు అని చెప్తాం, అవుతుంది చెప్తాం. సో అలాగే సేమ్ థింగ్ ద పీపుల్ విల్, బికాస్ ఇట్స్ అ బిగ్ ఈవెంట్ రైట్. సినిమా తీయడం అంటే మామూలు ఆశమాషి కాదు కదా. సో యూ నీడ్ టు బి ఇన్ వన్ డిసిప్లిన్ అండి, దట్స్ ఇట్. సో యూ నీడ్ టు బి అవైలబుల్ అండ్ యూ నీడ్ టు బి హంబుల్, యూ నీడ్ టు బి, వాళ్ళకి తెలియాలి. తెలియనప్పుడు పిల్లవాళ్ళు సార్ నేను టాలెంట్ నన్ను పిలుచుకుని అంటే, అయితే ఏంది బోళ్ళంత మంది ఉన్నారా అంట. సో వాళ్ళ ఊహల లోపల చెక్కున్న దానికి నువ్వు పనికొస్తావా లేదనేది తెలియాలి. అప్పటిదాకా అవకాశాలు రావని నా అభిప్రాయం. ఓకే. ఇప్పుడు ఎన్ని మూవీస్ చేస్తున్నారు సార్ టోటల్? ఇప్పుడు ఒక ప్రాజెక్ట్, 1 న్యూ ప్రాజెక్ట్ ఒప్పుకున్నాను, ఇంకో 2 ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. బిజీ. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఇది చేసుకుంటే అది బ్యాలెన్స్ చేస్తున్నారా మైమ్ లేదా? ఇక మైమ్ నాకు ఇయర్లీ 5 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. FTI, పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, కేరళ, తర్వాత అనేక వర్క్షాప్స్ ఇండివిజువల్గా వస్తాయి. 5 to 7 వర్క్షాప్స్ జరుగుతాయి. ఈచ్ వర్క్షాప్ ఇస్ 10 days ఉంటుంది. సో సంవత్సరం లోపల ఒక 20 shows చేస్తాను ఖచ్చితంగా. తర్వాత ఒక 10 వర్క్షాప్స్ ఉంటాయి, మినిమం 7 to 10 వర్క్షాప్స్ ఉంటాయి, మినిమం 5 ఇన్స్టిట్యూషన్ పక్కా. సో అనదర్ ఇండివిజువల్ ట్రైనింగ్స్ వస్తుంటాయి. సో మైమ్ నా శ్వాస ఉన్నంత వరకు ఉంటుంది. సో అది ఏది లేదు ఏది లేదు. సో ఒక బయట కంట్రీస్ పిలుస్తుంటారు, సో అట్లా ఈజ్ దేర్. సో మైమ్ ఈజ్ అ మెయిన్.
Okay. So if I'm getting the challenging character and very good one, and I'm ready to do that. ఓకే సార్ మేమంటే చాలా వరకు మేము చేసాం కదా, సాత్విక అభినయంలో కూడా మీరు ఫేమస్ కదా, అండ్ కొంచెం రోమానియం సంథింగ్ ఏదో అంటారు కదా సార్, దాన్ని ఏమంటారు? రోమాంచితం. రోమాంచితం, యా వెరీ గుడ్. అది కూడా చేస్తారని విన్నాను. అసలు ఏంటి సార్ అంటే చాలా మందికి కన్నీళ్ళు రావాలంటే కన్నీళ్ళు వస్తాయి, ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్ వస్తాయి, కానీ ఈ విద్య అనేది చాలా డిఫరెంట్ కదండి, డిఫికల్ట్ కూడా. అది ఏంటి సార్ చెప్పరా? మామూలుగా ఏంటంటే సాత్విక అభినయం, శారీరక అభినయం, సాత్విక అభినయం, ఓకే, అండ్ వాచిక అభినయం, ఆహార్య అభినయం, చతుర్వేద అభినయాలు యాక్టింగ్. ఓకే, సో వాచిక అంటే డైలాగ్, ఆహార్యం అంటే మేకప్ అండ్ కాస్ట్యూమ్, శారీరక అభినయం ఫిజికల్ మూవ్మెంట్, Yes. రమ్మడం పోవడం. సాత్విక అభినయం అంటే ఇన్నర్ యాక్టింగ్. ఈ ఇన్నర్ యాక్టింగ్ ద్వారానే నవరసాలు పోస్తాయి. అంటే శాంతి, శృంగారం, Yeah. కరుణ, రౌద్రం, బీభత్సం, భయానకం, ఇట్లా మనం జుగుప్స, ఇవన్నీ నవరసాలకు సంబంధించినవి వస్తాయి. ఈ ఎఫెక్ట్స్ లోపల రౌద్రం వచ్చినప్పుడు కళ్ళు ఎరుపెక్కడం, శోకం వచ్చినప్పుడు కన్నీళ్ళు రావడం, ఆనందంలో కూడా కన్నీళ్ళు వస్తాయి. సో ఇవన్నీ శరీరంలో వాయువులు ఉంటాయి. సో వాయువులు ఏం చేస్తాయంటే మీరు సాత్విక అభినయానికి తోడ్పడతాయి. పంచవాయువులు ఉంటాయి, ప్రాణవాయువు, అపానవాయువు, ఉదానవాయువు, బాణవాయువు, ఇట్లా 5 రకాల ప్రాణ, బాణ, వాన, అపాన, ఉపానవాయువు, 5 వాయువులు. అందులో ఉదానవాయువు అనేది ఎమోషన్కి దోహదపడుతుందని గురువులు చెప్తారు. సో మనకు వాయువులు కనబడవు. శరీరంలో వాయువులను ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అది ఒక ప్రక్రియ ద్వారా మనం నేర్చుకోవచ్చు, ఫీల్ కావచ్చు, అది వేరే తతంగా. సో అవి ఈ ఎమోషన్ సంబంధించినవి లీడ్ చేస్తాయి. ఇప్పుడు మీకు రోమాంచితం అన్నారు. రోమాంచితం ఇప్పుడు నేను చెప్పగానే రోమాలు నిక్కబడుచుకుంటాయి. ఒక అద్భుతమైనది చూసారు, రోమాలు నిక్కబడుచుకుంటాయి. సో ఇప్పుడు మామూలుగా ఉన్నాయి. అవును, ఇప్పుడు ఇలా అనగానే రోమాలు నిక్కబడుచుకుంటాయి. అండ్ హోల్స్ కూడా బయటకు వస్తాయి, హోల్స్ కూడా ఓపెన్ కావడం. ఇంకా అంటే హోల్స్ కూడా బయటకు వస్తాయి. సో దిస్ ఈస్ ఇప్పుడు ఇవేంటంటే హయ్యెస్ట్కు నిదర్శనాలు. అంటే హయ్యెస్ట్ లెవెల్ అంటే ఇప్పుడు తారాస్థాయికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో శరీరం, వాటన్నిటికీ బెంచ్ మార్క్స్. అప్పుడు నీకు తెలుస్తుంది నేను ఈ రసాన్ని కరెక్ట్గా పండిస్తున్నాను అని చెప్పి. నువ్వు శోక రసంలో కూడా నేను దుఃఖంగా ఉన్నానంటే కుదరదు కదా. అవును, కన్నీళ్ళు వస్తే అది బయట అమ్మయ్య వీడు ఏడుస్తున్నాడు అని ఉంటుంది. సో ఇవన్నీ జరిగేటువంటి చర్యలు. సో వాటిలో డాన్సర్స్ కానీ యాక్టర్స్ కానీ నా దగ్గర నేర్చుకోవడానికి, నేర్పించమని చెప్పడానికి వస్తుంటారు. సో స్వేదము, రోమాంచితం కూడా ఇది ఒక ఎఫెక్ట్. సో క్రుకుట్ అనే వాయు ద్వారా కన్నీళ్ళు వస్తాయని యోగ శాస్త్రం చెప్తుంది. సో వాయుల్లో మళ్ళా ఉపవాయువులు కూడా ఉన్నాయి. సో ఒక్కొక్క వాయువు ఆవలింత తీయడానికి, కన్నీళ్ళు రావడానికి, జీర్ణక్రియ జరగడానికి, సో వ్యర్థ పదార్థాలు పోవడానికి, శరీరంలో నుంచి స్వేదం, చెమటలు రావడానికి, రోమాలు నిక్కబడుచుకోవడానికి, ఇవన్నీ మాట్లాడడానికి, ఇవన్నీ వాయువులే ఉంటాయి. సో ఇవన్నీ ఇట్లా ఒక వాయువు యాక్టింగ్ ఉపయోగపడుతుంది. సో అందుకే కొందరు ఫోకస్ చేయమంటారు, బ్రీతింగ్ ప్రాణాయామం అంటారు. ఇవన్నీ వాటిని యాక్టివేట్ తెలియకుండా జరగడానికి చేసేటువంటి ప్రక్రియ. ఓకే, కానీ ఇది రియల్గా చూపెట్టారు సార్. అంటే కొన్ని మనం చూస్తే కానీ ఎప్పుడైనా వస్తుంది, కానీ మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసే చూపెట్టడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. అదొక డిఫరెంట్ టాలెంటెడ్. అది ఎంత సాహసం, అది ఎంత నేర్చుకుంటే అది వస్తుంది సార్ కదా. దానికోసం మాకు అంటే యూ నీడ్ టు మెయింటైన్ బిగినింగ్. ఒకసారి మీ హ్యాండిల్ వచ్చేదాక ఎట్లున్నా నడుస్తాయి. సో గ్రిప్ రావాలి, వస్తుంది. అచ్చా, బాడీ ఎలా మెయింటైన్ చేస్తారు సార్ అసలు? ఫిజిక్స్ నేను ఒక రోజుకి ఒక పూట భోజనం చేస్తాను. అండ్ ఉదయం మార్నింగ్ మీకు చెప్పాను, మార్నింగ్ లేస్తాను. యూ నీడ్ టు బి మెయింటైన్ ప్రాపర్ ఎక్సర్సైజ్. ప్రతి శరీరానికి మీ అవసరాలు తగ్గట్టుగా ఎక్సర్సైజ్ ఉంటుంది. అందరికి అన్ని ఎక్సర్సైజ్ సూట్ కావు. సో నీవు ఏదైతే ప్రొఫెషన్ అనుకుంటావో, ఏదైతే దాని తగ్గట్టుగా ఎక్సర్సైజెస్ ఉంటాయి. నీ హైట్ పర్సనల్ తగ్గట్టుగా ఉంటుంది. సో ఆ విధంగా కొన్ని చూస్ చేసుకోవాలి. సూర్య నమస్కారాలు ఈజ్ ద బెస్ట్ వన్ యోగా ప్రకారంగా. సో నీ దినచర్యలు, నీ టైమింగ్ బట్టి దాంతో చేసుకోవాలి. సో అట్లా మినిమం 40 minutes మినిమం ఉండేయగలగాలి.
ధ్యానం కంపల్సరీ ఉపయోగం, మనకు పెద్దలు చెప్పిన మాటే. నేను ఇప్పుడు చెప్తున్నా అవును. అందరికి తెలిసినవే, అదే అదే అదే. కానీ ఇంప్లిమెంట్ చేయాలి. పునశ్చరణ అంతే. అంటే గుర్తు చేసుకోవడం, మళ్ళీ ఒకసారి డిసిప్లిన్ రావడం ఇంపార్టెంట్. అదే ఇఫ్ ఆ ట్రాక్ లోకి రావడానికి చాలా టైం అదే. అవుతుంది. ఓకే. మంత్రం ఈజీ, అవును. పుస్తకంలో దొరుకుతుంది, బయట ఒకరితో చేస్తుంది, కానీ దాన్ని ఉచ్చారణ, అది అనుష్ఠానం అనేక మాలు చేస్తే కానీ సిద్ధి లభించదు. అంతే. టెక్నిక్ చాలా ఈజీ అండి, అదే అది ఓన్ అయ్యేంత వరకు కాదు. కాదు. ఓకే, నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా చాలా మంచి మూవీస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట సింబల్ ఉంటే టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.